శ్రీవారి సేవ జూన్ నెలకు సంబంధించినటువంటి వివిధ రకాల సేవలు ఈ నెల 30వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కోసం ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మన శ్రీవారి సేవ జూన్ నెల కోటాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చిందండి. ఏప్రిల్ 30వ తారీఖున శ్రీవారి సేవకు సంబంధించిన ఆన్లైన్లో కోటాకు సంబంధించిన ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. శ్రీవారి సేవ స్వచ్ఛంద సేవ జూన్ నెల ఆన్లైన్ కోటాను ఏప్రిల్ 30న టీటీడీ విడుదల చేయనుంది. విడుదల సమయం వివరాలు: శ్రీవారి సేవ తిరుపతి మరియు తిరుమల నందు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు. నవనీత సేవ మహిళలకు మాత్రమే ఇది మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తారు. పరకామణి సేవ పురుషులకు మాత్రమే ఇది మధ్యాహ్నం 1 గంటలకు చేస్తారు. గ్రూప్ లీడర్ సేవ కొత్తగా ప్రారంభించిన సేవ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు శ్రీవారి సేవ యొక్క నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ అధికారులు శ్రీ సత్యసాయి సేవా సంస్థ పుట్టపర్తి, ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ఆధారంగా శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఈ మార్పులు ఏప్రిల్ 30న కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా అమల్లోకి రానున్నాయి. ముఖ్యాంశాలు: ఇకపై గ్రూప్ లీడర్స్గా సీనియర్ సేవకులు ఉంటారు. గత 2 సంవత్సరాలుగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు సేవలో పాల్గొంటున్నారు. వయసు 45 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్నవారు నమోదు కావచ్చు. ఇప్పుడు వారిని గ్రూప్ లీడర్స్ అని పిలుస్తారు. వీరు 15 రోజులకు లేదా 1 నెల లేదా 3 నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు. గ్రూప్ లీడర్స్ బాధ్యతలు: ఈ గ్రూప్ లీడర్స్ శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, సేవకు వారి హాజరు తీసుకోవడం మరియు ప్రతి ఒక్క సేవకురాలి పనితీరును మూల్యాంకనం చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. పరకామణి సేవలో జనరల్ పురుష సేవకులకు అవకాశం ఇస్తున్నారు. ఇదివరకు మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్, మన ఎవరైతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, బ్యాంక్ ఎంప్లాయీస్, వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చేటోళ్ళు ఇప్పుడు జనరల్ కూడా ఇస్తున్నారు అన్నమాట. కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చని తెలియజేయనుంది.